ఇవాళ ఒక కార్మికుడు ఆత్మహత్య చనిపోయి ఇంకో కార్మికుడు నల్గొండ ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు. నేను కార్మికులకు అప్పీల్ చేస్తున్నా, మీ కుటుంబాలు అనాథలు చేయకండి, ఉండి కొట్లాడాలి. కొట్లాడే దమ్ము మీకుండి వాళ్ళ తెలంగాణ ఉద్యమాన్ని చేసిన మీరు, సకల జన సంబంధించిన ఉవ్వెత్తులు లేచిన మీరు, పానలు టైర్లు పట్టుకొని రాడ్లు పట్టుకొని రోడ్ల మీద దమ్మెందో చూపెట్టారు, మొత్తం స్తంభింపజేసారు. దమ్మున్న కార్మికులు మీరు ఇవాళ మీరు బలిదానం చేసుకుంటే మీ కుటుంబాలు అనాథలు. మిగతా కార్మికులు బాధపడతారు, మళ్ళీ సమ్మె చేయడానికి వెనక ముందు అవుతారు, వాళ్ళ కుటుంబాలు ఆపే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఉండి కొట్టాడదాం, మనం ఉండి కొట్టాలి, సాధించే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం మెడలు వంచుదాం, ఎట్టే చూద్దాం. మనం ఇంకా ధైర్యంగా యుద్దం చేయాలి తప్ప మనం చనిపోయే ప్రయత్నం, ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తే ఇలా సమ్మెకు మద్దతు తెలపడానికి అందరూ వెనక ముందు అవుతారు. మీ కుటుంబాలు అనాలి కాదు, అందరూ మంచిగా ఉండాలి. మీకండగా భారతీయ జనతా పార్టీ ఉద్యోగులు దిగితే ఏ విధంగా ఉంటుందో మీ అందరూ తెలుసు. కానీ ఏం చేద్దాం, మీరు మీకు అంతా ఉద్యమం చేసి మేము జైలు పోతే మీరు ఓటు పోయి కాంగ్రెస్ పార్టీ నమ్మి అభయాస్తంగా ఓటేస్తారు. మీ నెత్తి మీద చేయి అంతా హస్తం తీసుకొచ్చి పెట్టిరా, అది బస్ మాస్టర్ వస్తాలకే అయిపోయింది మీ పరిస్థితి. అప్పుడు మాకు ఓట్లు లేకపోతే వాళ్ళకి వేస్తే బస్ మాస్టర్ వస్తాము, మీ నెత్తిలో మీకే పెట్టిండి అయిపోయి రేవంత్ రెడ్డి తీసుకొచ్చి. ఓటు వేసే ముందు ఆలోచించాలని వాడిని నమ్మద్దన్న. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంది, ఇక్కడ మన ప్రభుత్వం ఏర్పడితే ఇవాళ ఈ సమస్యలు పరిష్కారం అయ్యేటి.